హాయ్ ఫౌండర్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఇవాళ ఈ అప్డేట్లు వచ్చాయి ఫౌండర్స్. ఒక పెద్ద స్టేడియంలోకి లోపలికి మిలియన్ల మంది వెళ్ళాలి అని అనుకుందాం. ఒకేసారి అందరిని అనుమతిస్తే రద్దీ గందరగోళం. కానీ వ్యూహాత్మకంగా ఒక దశ తర్వాత ఒక దశగా టికెట్ చెక్, ఎంట్రీ చెక్, ఫేస్ వెరిఫికేషన్ ఇలా చేస్తే ప్రతి ఒక్కరు సులభంగా సురక్షితంగా లోపలికి వెళ్తారు. రెడ్ గారు ఇలా చెప్పారు. హలోవిన్ జరుపుకునే వారికి హ్యాపీ హలోవిన్. యూకేలో ఇది ఇప్పుడు పెద్ద పండుగలా మారింది. నేను పడవలో ఉంటున్నందున ఇక్కడ పెద్దగా ఏమీ జరగదు. ఓఎస్ అప్డేట్. ఓఎస్ గురించి కొత్త అప్డేట్ ఏమీ లేదు, కానీ నేపథ్యంలో పనులు జరుగుతున్నాయి. వీటిని త్వరలో అధికారికంగా ప్రకటిస్తారు. అందుకే కాస్త ఓర్పు చూపండి. మన CEO చెప్పిన విక్టరీ విత్ యాష్ ప్రోగ్రాం ఒక ముఖ్యమైన వ్యూహం ప్రకారం జరుగుతోంది. స్ట్రాటజీ అంటే ఎప్పుడూ బయట కనిపించేది కాదు. కొన్నిసార్లు మంచి వ్యూహం అంటే చేతిలోని పథకాలు చూపించకపోవడం. స్ట్రాటజీ అనేది ఒక ప్రణాళిక, కానీ అది బ్యానర్లలో లేదా బహిరంగంగా చెప్పే విషయం కాదు. కంపెనీ వ్యాపారవేత్తలు దీన్ని చాలా ఆలోచనతో సమానత్వంగా అందరికీ ఉపయోగపడేలా రూపొందిస్తారు. స్టేడియం ఉదాహరణ. విక్టరీ విత్ యాష్ను ఒక పెద్ద స్టేడియంలా ఊహించండి. ఇందులో మిలియన్ల మంది ఉంటారు, కానీ ఒకే తలుపు ద్వారా మాత్రమే లోపలికి వెళ్ళవచ్చు. ప్రతి వ్యక్తిని ఒక్కొక్కరిని చెక్ చేసి వెరిఫై చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. ఇది సమానంగా అందరికీ న్యాయం జరిగేలా చేసే వ్యూహం. విజిబుల్ కాకపోయిన వ్యూహం. కొన్ని వ్యూహాలు మనకు కనిపించవు. ఇవి కంపెనీ లోపల సైలెంట్గా జరిగే మార్పులు. సమయానికి సరిపడే ప్లానింగ్లు మాత్రమే. వ్యక్తిగత వ్యూహం కూడా అవసరం. స్ట్రాటజీ అంటే కేవలం బిజినెస్కి కాదు, ప్రతి వ్యక్తికి కూడా తన వ్యక్తిగత జీవితం వృద్ధి కోసం వ్యూహం ఉండాలి. ఇది మన నిర్ణయాలు, మన స్పందనలు మార్గనిర్దేశం చేస్తుంది. కొన్నిసార్లు స్పందించకపోవడమే వ్యూహం. కొన్ని సందర్భాల్లో తక్షణ ప్రతిస్పందన ఇవ్వకపోవడం అదే ఉత్తమ వ్యూహం అవుతుంది. మార్కెట్ మార్పులు, ఇతరుల చర్యలు ఉన్నప్పుడు శాంతంగా ఆలోచించడం తెలివైన వ్యూహం. సంస్థలోని కల్చర్ వ్యూహం. ట్రస్ట్, ఇన్నోవేషన్, లాయల్టీ లాంటి విలువలు డాక్యుమెంట్లో రాయబడవు. ఇవి మన ప్రవర్తనలో, రోజువారీ చర్యల్లో ఉంటాయి. ఇవి మంచి నాయకత్వ లక్షణాలు చూపుతాయి. లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. సంస్థ వ్యూహం ఒక్క వారం లేదా నెల కోసం కాదు, ఇది చాలా దీర్ఘకాలికంగా ఉంటుంది. కొన్ని నిర్ణయాలు ఇప్పుడే ఫలితం ఇవ్వకపోయినా భవిష్యత్తులో పెద్ద మార్పు తీసుకువస్తాయి. విక్టరీ విత్ యాష్లో ప్రవేశం. ఇప్పుడే మొదటి దశలో ప్రియారిటీ పొజిషన్ వ్యక్తులు ముందుగా ఆన్బోర్డ్ అవుతున్నారు. తర్వాత రెండవ దశలో మరిన్ని వ్యక్తులు చేరతారు. ప్రతి వారికి సమాన అవకాశాలు, సమాన సమాచారం మరియు సమాన శిక్షణ అందుతుంది. కోడ్ ఆఫ్ కండక్ట్ తెలుసుకోండి. victoryWithYash.com వెబ్సైట్లోకి వెళ్ళి కింద ఎడమ వైపున కోడ్ ఆఫ్ కండక్ట్ అనే ట్యాబు ఉంది. అదే మీరు పాటించాల్సిన నియమావళి. ముఖ్య సూచన. కొంతమంది అనవసరమైన మాటలు, వార్తలు రాస్తున్నారు. శాంతంగా ఉండండి, ఉత్సాహంగా ఉండండి. మీ ఓఎస్లో లాగిన్ అవుతూ సరైన సమాచారం పొందండి. CEO చెప్పినట్లు ఎవరూ వెనుకబడరు. ఇది కేవలం వ్యూహాత్మక రోలౌట్ మాత్రమే. ముగింపు. హలోవీన్ను ఆనందంగా జరుపుకోండి, ఓర్పుతో ఉండండి. అందరికీ అవకాశం. ఫౌండర్స్, ఈరోజు నైట్ హీరోస్ వెబినార్ ఉంది. అందులో మన యాష్ సార్ వస్తాడని. జస్ట్ ఇన్ఫర్మేషన్ వస్తే అన్నీ వివరిస్తారు. ఎవరు అధైర్యపడవద్దు. మనం ఉన్నది చిన్న చితక కంపెనీలో కాదు, AITలో ఉన్నాం. చిన్న గ్లిచెస్ వస్తే సిస్టమ్ కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు వర్క్ జరుగుతుంది గమనించగలరు. ఒకసారి స్టార్ట్ అయితే ఎక్కడా ఆగదు. బీ హ్యాపీ, బీ పాజిటివ్, బీ కూల్. వెల్కమ్. విత్ యాష్ ఫ్యామిలీ మెంబర్స్. జై యాష్ సార్.